వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మంత్రాలయం మండలంలోని మాధవరం చెక్ పోస్ట్ వద్ద రెవెన్యూ అధికారులు పోలీసుల సహాయంతో అక్రమంగా తరలిస్తున్న సుమారు 700 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ షేక్ లాల్ కుల్దీప్, క్లీనర్ రితేక్ సాహుల్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఎస్ఐ శివాంజల్ వాహనాల తనిఖీ చేపట్టారు. శృంగవరపు కోటలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తప్పవని సిఐ నారాయణమూర్తి హెచ్చరించారు. ఆయన సిబ్బందితో కలిసి పుణ్యగిరి రైల్వే స్టేషన్ రోడ్, శివరామరాజుపేట, ధర్మవరం, మామిడిపల్లి గ్రామ శివార్లలో డ్రోన్ సహాయంతో నిఘా నిర్వహించారు. బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి కాల్చడం వంటివి చేస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కొరిసపాడు మండలం పమ్మిడిపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో సామాజిక భవన నిర్మాణ పనులను సొసైటీ చైర్మన్, టీడీపీ నాయకులు జాగర్లమూడి జయకృష్ణ పరిశీలించారు. ఆయన స్వయంగా నిర్మాణ పనులకు నీరు తడపడం పట్ల కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. సొసైటీ చైర్మన్ హోదాలో ఉండి సామాన్యుల్లా వ్యవహరించడంపై అభినందనలు తెలిపారు. మంత్రి రవికుమార్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని జయకృష్ణ అన్నారు. లింగపాలెం మండలం అయ్యప్పరాజుగూడెంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కోకో రైతులకు అవగాహన సదస్సు జరిగింది. కోకో గింజల నాణ్యత ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సంతోష్ తెలిపారు. ఈ అవకాశాలను ఉపయోగించుకుని రైతులు అధిక లాభాలు పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఉద్యాన అధికారి ఎండి షాపియా పరిహేన్ రైతులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వ్యాప్తంగా దట్టమైన మంచు కురుస్తుంది. దీనివల్ల ఉదయం వేళల్లో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యువత మంచు అందాలను తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు. అయితే రైతులు మాత్రం మంచు కురవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక శ్రీరామగీత మందిరంలో ధనుర్మాసం పురస్కరించుకొని భక్తి శ్రద్ధలతో పాసుర పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పీసపాటి సూరిబాబు మాట్లాడుతూ ధనుర్మాసంలో ప్రతిరోజు గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం కొనసాగుతుందన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లాగా ప్రకటించారని, ఆయన రుణం తీర్చుకునేందుకు మార్కాపురం జిల్లా పేరును చంద్రన మార్కాపురం జిల్లాగా నామకరణం చేసి రుణాన్ని తీర్చుకుందామని అన్నారు. మన కష్టాలను చూసి ఆయన మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు కృతజ్ఞత సమావేశ కార్యక్రమంలో చేశారు. మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు స్థానిక రైతు కోటయ్య గారి గురుప్రసాద్ పొలంలోనే మోటార్ స్టార్టర్ను దొంగలించారు. ఈ ఘటనతో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస దొంగతనాలతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రైతులు తమ పొలాల్లోని సామాగ్రి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి విడుదల రజని తీవ్ర ఆరోపణలు చేశారు. పీపీపీ విధానం సరైనదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పిందంటూ చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. ఆ కమిటీ వైద్య విద్యను పెంచాలని, అసమానతలను తగ్గించాలని సూచించిందని, వైద్య విద్యను ప్రోత్సహించడానికి తగిన నిధులు లేకపోతే పీపీపీ విధానం తీసుకువచ్చని చెప్పిందన్నారు. అయితే ప్రభుత్వ భూమి, మౌలిక సదుపాయాలు, నిధులు ఉన్నప్పుడు పీపీపీకి ఇవ్వాలని చెప్పలేదని విడుదల రజని స్పష్టం చేశారు. పామిడి బైపాస్ రోడ్లోని హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయం నుండి పేమ్మక స్వామినాథరెడ్డి ఆధ్వర్యంలో 9 మంది మాలాధారులు ధర్మ ప్రచారం చేస్తూ సైకిల్ యాత్రను ప్రారంభించారు. ప్రసాద్ స్వామి పూజలు చేసి ఈ యాత్రను ప్రారంభించగా అయ్యప్ప మాలాధారులు వారికి వీడ్కోలు పలికారు.